పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్లోని కిల్ రఘునాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అరవింద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 500 ఏళ్ల కలగా ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణంతో దేశం మొత్తం మోడీ వైపు ఉందన్నారు. మరోసారి నిజామాబాద్ ఎంపీ సీటును గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తారన్నారు ఎంపీ అరవింద్. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ మన స్లోగన్ ఉండే. ఇప్పుడు రామ్ లల్లా వచ్చేసిండు. రామ్ దర్బార్ కూడా అవుతుంది గుడిలో ఇంకో లెవెల్లో. ఇప్పటి నుంచి మన స్లోగను జై సియారామ్ అని మాట్లాడడం జరిగింది. ఉద్యమం సమయంలో జై శ్రీరామ్ అన్నది స్లోగను, ఇప్పటి నుంచి జై సియారామ్ అని. జై సియారామ్ తోటి మనం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల క్యాంపెయిను మనం కిల్లా రామ్ మందిర్ నుంచి మొదలుపెట్టుకుంటా ఉన్నాము. సో వివిధ కార్యక్రమాలు ఇవాళ నుంచి మొదలవుతాయి. భారతీయ జనతా పార్టీ ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఇంతకుముందున్న మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతూ ఉన్నది. రాముడి ఆశీర్వాదంతో మెజారిటీ పెరుగుతుంది. పసుపు రైతుల పసుపు పంట ఏదైతే పవిత్రమైన పంట ఉందో మన హిందూ సాంప్రదాయంలో, ఆ పసుపు కోసం చేసిన సేవలకు కూడా ఆశీర్వాద బలంతో భారతీయ జనతా పార్టీ ఇందూరు పార్లమెంటులో భారీ మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వబోతుంది.